దావీదుకి దేవుడు అంటే పిచ్చి. దావీదుకి దేవుని సన్నిధి అంటే మిక్కిలి మక్కువ. దేవుణ్ణి ఆరాధించే విషయంలో అతనికి ఎవరు సరిపోరు. మందిరానికి వెళ్ళే విషయంలో అతనికన్నా ముందు ఎవరు రాలేరు. ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉంది, వేకుని లేస్తాడంట, వేకుని ఆరాధన చేస్తాడంట, వేకుని ప్రభు పాదాల దగ్గర ఎదుగుతాడంట, వేకుని ప్రభుని బట్టి తృప్తిగా ఉంటాడంట. స్తోత్రం చెప్పండి. ఇక అంతకు మించినటువంటి గొప్ప యోధుడు అతని రాజ్యంలో లేడు, ఈ దినాల్లో కూడా లేరని చెప్పాలి. అతడు రాజయ్యుండి లక్షల మంది ప్రజలను పరిపాలించి ఒక మంచి అధికారం ఆధిపత్యం కలిగిన వాడై ఉండి పండుకునేపాటికి టైం ఎంత అవుద్ది మీరు ఆలోచన చేయండి. అంత గొప్ప అయినా అంత పెద్ద అయినా పండుకునేపాటికి టైం ఎంత? అర్ధరాత్రి మధ్యరాత్రి. మరి లేచే టయానికి అందరికన్నా ముందే. స్తోత్రం చెప్పండి. అంటే అతన్ని దేవుని మీద ఆనుకున్న తీరు, దేవుని ఎడల అతనుకున్న అసంచలమైన విశ్వాసం, దేవుడంటే అతనుకున్న మక్కువ ఎంత గొప్పదో ఈ లేఖనం మనకు తెలియజేస్తాం. దీనికి స్తోత్రం చెప్పండి. అలా అనుభవం కలిగిన దావీదు మహారాజు ప్రారంభ కీర్తనలోనే ఒక మాట రాసేసాడు. చూస్తారా ఒకసారి? పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. దేని యందు ఆనందం? ఇవాళ పలాంది వండుకున్నామండి, ఎంతసేపు ఉంటుందండి? పలాంది కొనుక్కున్నామండి, ఎంతసేపు ఉంటుంది? ఈ నెలలో పలానా స్థలానికి వెళ్ళొచ్చామండి, ఎంతసేపు చూస్తాం? ఎంతసేపు ఉంటుంది ఆనందం? ఆనందం అది క్షణికమైంది, శాశ్వతమైన ఆనందాన్ని గురించి చెప్తున్నాడు ఇక్కడ. స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ఏమంటున్నాడు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించొచ్చు. ఆనందించొచ్చు. అర్థమైతే ఆనందం వచ్చుద్దా? అర్థం కాకపోతే ఆనందం వచ్చుద్దా? చెప్పండి, ఆలోచన చేయండి ఒకసారి. ఏదైనా తినటానికి బాగుందనుకోండి, తిన్నామనుకోండి, టేస్టీగా ఉందనుకోండి, తృప్తిగా ఉందండి అంటాం. జాగ్రత్తగా వినండి, తృప్తిగా ఉందండి అంటాం. ఏదైనా ఒక సందర్భం విన్నాం, మేలుకరంగా ఉందనుకోండి, సూపర్ అండి అంటాం. దావీదు భక్తుడు అంటాడు, యెహోవా ధర్మశాస్త్రము నాకుంది, దేవుని లా చట్టం నాకుంది, ఆ చట్టాన్ని బట్టి నేను ఆనందిస్తూ దానిని దివారాత్రులు రాత్రింబగళ్ళలో ధ్యానం చేస్తున్నాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, దావీదు ప్రార్థనకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో, దేవుని వాక్యం మీద మనస్సును ఎలా నిలిపాడో, దావీదు దేవుడంటే ఎంత శ్రద్ధాభక్తులు కలిగి ఉన్నాడు అర్థం చేసుకోండి.